అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత 11 సీట్లకే వారి పార్టీ పరిమితం అయిన తర్వాత ఎగ్జిస్టెన్స్ కోసం దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఏ రకంగా ఏ వస్తువు దొరికినా, చిన్న వస్తువు దొరికినా కూడా దాన్ని పట్టుకొని దాన్ని ఆసరాగా చేసుకొని ఒడ్డుకొచ్చి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించినట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఒక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను పిడుగురాళ్ళలో ప్రెస్ మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు. ఏదో సొంత పని మీద వచ్చానో చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇక్కడ వార్తలు విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో చేస్తున్న ఈ డ్రామాలు చూసిన తర్వాత 2 మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను నా ప్రోగ్రాం కూడా రిటైన్ చేసుకొని ఇక్కడ ఉండటం జరిగింది. ఏమంటే మన పిన్నెలలో జరిగింది ఏమిటంటే, ఇజ్ ఇట్ ఏ పొలిటికల్ స్ట్రగుల్ అది రాజకీయంగా తెలుసుకుందామని జరిగిన గొడవ అది. దట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్. రాజకీయ అది వ్యక్తిగతంగా జరిగింది. ఎవరు కూడా నోస్. వాళ్ళిద్దరి మధ్య, ఆ 2 కుటుంబాల మధ్య వైషమ్యం ఉందని అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఇతను ప్రొవోకేట్ చేశాడు, అతను ఉద్రేకపడినాడు. అక్కడే ఆసరాగా ఉన్న ఆ బండికి పెట్టిన ఆ కర్ర తీసుకొని కొట్టివేరు. ఓన్లీ 1 ఇంజరీ. నేను పోలీస్ అధికారులతో మాట్లాడాను. మీరు ఇంక్వెస్ట్ రిపోర్ట్లో కాలం నెంబర్ 7లో ఇంజరీస్ రాస్తారు కదా, ఏమున్నాయి తమ్ముడు ఇంజరీస్ అని అక్కడ పోలీస్ అధికారితో నేను మాట్లాడాను. చదివి వినిపించాడు. కాలం నెంబర్ 7 శవ పంచాయతీలో కాలం నెంబర్ 7లో నేను బాగుండదు, ఆ డాక్యుమెంట్ని ఇక్కడ తీసుకురావడం బాగుండదని నేను చూపించడం లేదు. వాళ్ళు క్లియర్గా రాశారు. ఒకటే పెద్ద ఇంజరీ జరిగింది. ఒకటే దెబ్బ కొట్టాడు, కొట్టలేదంటలేదు. దేనికి కొట్టాడు? దిస్ మ్యాన్ ప్రొవోకేటెడ్ హిమ్. ఇతను ఆవేశపరిచాడు అతన్ని. అతను అన్నమాట ప్రొవోక్ అయ్యేదానికి అన్నతో కొడితే దీనికి రాజకీయం అండి? రాజకీయం చేస్తారా? మీరందరూ వచ్చి ఎగురుకుంటూ వచ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తారండి. అందుకే నేను అంటున్నాను, నదిలో కొట్టుకుపోయే మనిషి ఏ రకంగా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారో అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇక్కడ రాష్ట్రంలో మరొక చోట కానీ దే ఆర్ డూయింగ్ ఇట్. డీజీపీ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు డీజీపీ దగ్గరికి వెళ్ళాల్సింది? ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిఐ దగ్గరికి వెళ్ళి బాబు జాగ్రత్త చేయాలంటే అయిపోతుంది. దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ మర్డర్. ఇది రాజకీయ హత్య కాదు. మీరు రాజకీయ హత్య చేయాలనుకుంటే నదిలో కొట్టుకుపోయే మనిషికి మీకు తేడా లేదు. దిస్ ఓన్లీ డిఫరెన్స్. అది మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను. అర్థం చేసుకోండి అని చెప్పాలనుకుంటున్నాను. దళితుల మీద అంత ప్రేమ ఉందా మీకు? నేను అడుగుతున్నాను మీ అందరినీ. ఏమి మిస్టర్ రెడ్డి ఏంటి అతను ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే నసరాపేట, అతను మంచి ఫ్యామిలీ అండి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతను పరిచయం ఏమిటి అతని పేరు? పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అసలు బ్రహ్మానంద రెడ్డి, కాసు మహేష్ రెడ్డి. ఏంటంటే పరిస్థితి డ్రామా ఎవరు ప్లేయింగ్ హియర్? ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారు ఇక్కడ? దళితుల మీద అంత ప్రేమ ఉందా మీకు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజ్యం వెళ్తున్నప్పుడు ఏమంటే డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు? నాకు మాస్క్ ఇవ్వండి, మాస్క్ ఇవ్వకపోతే నేను కూడా కరోనాకు చచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ డాక్టర్గా ఎక్స్పర్ట్ ఎనస్థీషియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మంచి డాక్టర్, పెద్ద డాక్టర్ అతను. హౌ హి వాస్ డైయింగ్? ఎలా చనిపోయాడు అతను? మీరు కాదా కారణం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీవు కాదా కారణం జగన్మోహన్ రెడ్డి గారు? నీ అసూయ, నీ ఈర్ష్య, దళితులంటే నీకున్న అలసత్వం, అది కదా కారణం. మాస్కర్తో చంపేస్తారా? వాడెందుకు నటుడు ఈడుస్తారా?
అప్పుడు కనపడలేదు నాకు దళితుడు, వాడు దళితుడు కాదా? అతను ఆదుకుడుగా నాడు తెలుగుదేశం పార్టీ. మేమందరం వెళ్ళాం విశాఖపట్నం. ఐ వాజ్ దేర్ అట్ విశాఖపట్నం. వీ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. అతను తరఫున మేము పోరాటం చేశాం. మీరేం చేసినారు? అతను రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైతే చేశాడో మొత్తం బయటపెట్టి ఇటువంటి అరాచక శక్తుల్ని రాజకీయ తెర మీద నుంచి, రాజకీయ రంగం నుంచి తరిమి కొట్టండి అని చెప్పి కూడా నేను చేశాను.